you, my man? Hello, And the beautiful Rana. Simran. How are you? How are you, darling? Happy to be here. Very happy to be here. So, here you go. These are your amazing hosts. హాయ్ అన్న ఎలా ఉన్నారన్న? సూపర్ ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నానన్న. అరే నీ గురించి బాగా కథలు వింటున్నా ఉన్నాను రా. అదేం లేదన్న, అవన్నీ అబద్ధాలు ఏదో గిట్టన వాళ్ళు అలా చెప్తారు, అవన్నీ నమ్మొద్దన్నా. నేను అసలు ఏ కథలు విన్నానో కూడా చెప్పానా నీకు? నేనే దొరికిపోయినా. నీకు అలవాటేగా. దొరికిపోతే దొరికిపోయావు, నాకు పర్లేదు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళ ముందు దొరికిపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది. లేదన్న, ఫుల్ ప్లాన్ లోనే వచ్చాను నేను. ఏమన్నా? Rana, I'm super excited to be hosting this entire event right next to you. No, I'm not for the entire event. Opening 5 minutes, after that, stop. 5 minutes later, I'll be in the after hours. That is your co-host for the entire evening. సుధీర్ తో చేయాలా? ఇద్దరితో చేయాలా? అరే చూడు, అదే మళ్ళీ ఈగోలు కల. ఇది చాలా ప్రెస్టీజియస్ అవార్డ్ బాస్. అన్న నేనున్నాను కదన్నా. సార్ టెన్షన్ కూడా అదే. ఎందుకమ్మా నువ్వు రాసింది చెప్పదు కదా, లేని పని అన్ని చెప్తావు. అన్న మీ పరువు పోకుండా నిలబెట్టే ప్రయత్నమే చేస్తానన్నా నేను. Okay, ladies and gentlemen, give it up for the amazing host. Have a great evening, guys. See you. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును, ఇందాకేంటి రానా గారు సుధీర్తో చేయాలి కో హోస్టింగ్ అంటే సుధీరా అని అంటావు. మరి కారులో ఎందుకు వచ్చాను అనుకుంటా నీతో పాటు? సాయిమా వాళ్ళు పంపారు అనుకున్నా నన్ను డ్రాప్ చేయడానికి. డ్రాప్ చేయడానికి? డ్రెస్ చూడలేదా? డ్రెస్ చూడలే సుధీర్, సారీ. ఫేస్ మాత్రమే చూసాను. అయితే ఓకే. సిమ్రన్, ఇందాక నుంచి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. చెప్పేసాయి. సూపర్ స్టైలిష్, గ్లామరస్, అన్నిటికీ మించి ఇంటెలిజెంట్, ఇంకా చెప్పు. సోఫిస్టికేటెడ్, ఎలిగెంట్, ఎక్స్ట్రాడినరీ. వావ్, నా మీద ఇంత మంచి ఒపీనియన్ ఉందా నీకు? నీ గురించి ఎవరు చెప్పాడు? లెట్స్ స్టార్ట్ సైమా 2024. సో ఎలా స్టార్ట్ చేయబోతున్నాం సుధీర్? చిన్న క్వశ్చన్ ఉంది. మన మూవీ ఇండస్ట్రీలోని సక్సెస్ అవ్వాలంటే ఏం ఉండాలి? ఏం కావాలి? మన గోల్ మీద ఫోకస్ ఉండాలి, నీలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎవరు సుధీర్ని రాయితు కొట్టింది? ఎవరు రైతో కొట్టలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నుంచి నాలో ఉన్న యాంకర్ అలా పక్కెళ్ళి రైటర్ అలా బయటకు వచ్చి చూస్తున్నాడు మిమ్మల్ని. రైటర్ కూడా ఉన్నాడా? చేస్తున్నాడు అందివే. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇస్తా, మామూలు ఉండదు. నీ నవ్వుల తెల్లదనాన్ని ఎడారి ఇసకే అప్పడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ నడకల అందాలన్నీ దుబాయ్ ఉంటే అరువడిగింది, ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. లైట్ ఇంకోసారి ఈయనకి ఇలాంటి ఛాన్స్ ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. ఇప్పటికిప్పుడు మీ మీద ఎంత మంచి లిరిక్స్ ఆలోచించి రాస్తే ఛాన్స్ ఇవ్వద్దంటారా? మరి లేకపోతే ఏంటి ఇది? ఇడారి ఇసుక దుబాయ్ అంటే ఎవరైనా అమ్మాయిని అలా ఒరిస్తారా? ఏదో ఇప్పుడు స్పాంటేనియస్ గా దుబాయ్లో ఉన్నాము, ఇంతమంది ఎనర్జీ చూసిన తర్వాత అలాగేదో వచ్చింది. నేను ప్రొఫెషనల్ లిరిక్ రైటర్నా అంత మంచిగా రాయడానికి? అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అంత అద్భుతమైన పాటలు ఎలా రాస్తారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు పాట ఎలా రాయాలో నేర్పాలి అంతే కదా. అంటే ఏం లేదు సార్, షో బిగిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా సార్, కొంచెం ఆవిడ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు సార్ నాతోని. మీరు ఏం చేస్తారో తెలీదు, మంచి లిరిక్స్ రాసి ఒక అద్భుతమైన పాట పాడాలి, పాట పాడంగానే అమ్మాయి వచ్చి హక్ చేసుకోవాలి. హలో ఇంకా పారు. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, అందం చందం నాపై చిందవే, ఇకపై విరహాలే, కళ్ళల్లోన నీలి సంద్రాలే, నవ్వుల్లోన వెండి వెన్నెల్లే, నీ ఒంపుల్లోన హంపి శిల్పాలే, ఆ సొంపుల్లోన రంపాలెన్నో చంపేసేలా చూస్తున్నాయి. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే. ఏంటి సార్ హక్ చేసుకోవాలని చెప్పారంటే మీరు హక్ చేసుకున్నారు? క్లారిటీ ఉండాలి, అందుకే ఎవరిని హక్ చేసుకోవాలో ముందే చెప్పాలి. నేను దుబాయ్ వచ్చి మీకు వర్కౌట్ అయింది మాట. సర్లేండి. Now our next category is best playback male singer Telugu. ఓ నేనే అనమాట. అదేంటి? హలో, అందరికీ తెలుసు, చూడు అరుస్తున్నారు, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అంటే మనమే. ఏం పాడావని? అడిగా చూడు అలా పాడితే మనల్ని అందరూ అడుగుతుంటారు నన్ను. ఎందుకు పాడావని?
ఎందుకు పాడామని కాదు, నాలో ఉన్న సింగర్ని నిద్ర లేపమని. వద్దులే, నిన్ను భరించడమే కష్టం కానీ నీలో ఉన్న సింగర్ వద్దు. సిమ్రన్, నీ దగ్గర ఒకళ్ళు చాలా డబ్బులు వచ్చాయి ఇంకా ఫ్యూచర్ లో ఏం చేస్తావు? ఏం చేస్తాను? కో హోస్ట్ ని మారుస్తాను. నువ్వు ఎంతసేపు నా మీద పడతావేంటమ్మా తల్లి? నన్ను పక్కన పెట్టే. నేను లేనప్పుడు నీ దగ్గర బాగా డబ్బులు వచ్చాయి, అప్పుడు ఏం చేస్తావు? సరే, ఏం చేస్తాను? ట్రావెల్ చేస్తాను, షాపింగ్ చేస్తాను, ఒక పెద్ద నెక్సా కార్ కొంటా, కారు కొని నిన్ను డ్రైవర్ గా పెడతా. What is your idea of unlimited entertainment? స్వామి శరణం నేను ఇప్పుడు చెప్పకూడదు, నాకు తెలిసిన సరే. రానా సార్, మీరు హింట్లు ఇవ్వకండి. ర్యాగింగ్ చేస్తున్నారు రానా సార్. వాడు కరెక్ట్గా చెప్తాడు ఆ స్వామి. నేను స్వామి పక్కన కూర్చున్నానండి, చెప్పలేను అలాంటి మాటలు కూడా. రానా పక్కన నుంచుంటే అది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్. రాననే చాలు. మనం ఇంకో దగ్గర ఎక్కడ ట్రై చేద్దాం, ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. అడుగు మేడంను కూడా. Please tell us, what is your idea of unlimited entertainment? Everybody sitting here is unlimited entertainment. That's good. Yeah, understood. After घर जाके entertain कौन करता है? होता कैसा? कैसे entertain होता घर जाने के बाद? हम बम लगा देंगे. सुना आपने? You heard that? More of a mellow person, so I just go home, unwind with my cat, and watch all the kind of movies and also learn different dance forms. So yeah, that's what keeps me entertaining. Also, my siblings fighting is quite entertaining for me. I think a lot of people would I think you relate to didn't that. understand. English రాదు మేడం కొంచెం. I'll explain you later. No problem. చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పారు కదా. మామూలు కాదు. ఎస్పెషల్లీ నాకు రానా గారు అండ్ మృణాల్ గారు చెప్పిన ఆన్సర్స్ అయితే మామూలుగా. నువ్వు చెప్పలేదు. వాట్స్ యువర్ ఐడియా ఆఫ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, సుధీర్? మై ఐడియా ఆఫ్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఏంటండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? అంటే ఒక బస్తీ నుంచి ఒక రిచ్ గర్ల్ లాగా అసలు ఎలా చేశారు అందరికీ మైండ్ పోయింది. కానీ చాలా మందికి డౌట్ ఏంటంటే మీరిద్దరు ట్విన్స్, ఒకళ్ళేమో బస్తీలో అంటే అలా యాడ్ చేశారు, ఇంకోళ్ళేమో రిచ్ గర్ల్ యాడ్ చేశారంటే నేను చాలా ఇంకొక పిల్లని నువ్వు ఎత్తుకోపోదాం అనుకున్నావా? అట్లా కదండి నేను చెప్తున్నా. లేదు, షీఈ్ వెరీ టాలెంటెడ్, వైష్ణవి గారు చాలా అద్భుతంగా చేస్తారంటే లేదండి మాకిద్దరని డౌట్గా ఉందన్నారు. అది ప్రూవ్ చేయాలంటే మీరు యాక్ట్ చేయాలి. మీరు యాక్ట్ చేయాలంటే ఇప్పుడు మీకు ఒక హ్యాండ్సమ్ హంక్, ఒక మంచి హీరో కావాలి. దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నాకు అర్థమైంది, మీ కళ్ళల్లో కూడా నేనే హీరోగా కావాలని అంటున్నారు ఆవిడ. నాకు అర్థమవుతుంది, తెలిసిపోతుందండి, ఆ కళ్ళల్లో తెలిసిపోతుంది. ఒకవేళ సరే నేనే హీరో అనుకోండి, నించున్నాను ఇప్పుడు ఇక్కడ. మీరు సేమ్ ఫస్ట్ బస్తీలో ఒక అమ్మాయి వచ్చి అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేస్తుంది, తర్వాత ఒక రిచ్ గర్ల్ పాష్ గర్ల్ ఎలా వచ్చి ప్రపోజ్ చేస్తుంది. మీరు ఏదైతే మిమ్మల్ని హీరోలాగా అనుకోవడం నాకు కొంచెం కష్టమవుతుంది. ప్లీజ్. నాకెందుకో మీ కళ్ళు చెప్తున్నా మేడం, నేనే ఉండాలి. మీరు కూడా నాతో వస్తే బాగుంటుంది. వస్తే అదే అనుకున్నాను. ఫస్ట్ నుంచి నన్ను 2 ఏడిపిస్తున్నారు. minutes భరించలేకపోయారు, నేను 2 hours నుంచి హ్యాండిల్ చేస్తున్నాను. సో మీకు హెల్ప్ చేయడానికి నెక్స్ట్ టైం క్యాబ్ బుక్ చేసుకుని రండి, లేట్ అవుతుంది. సరే, సో ఇప్పుడు నేను మీకోసం ఇంత రిస్క్ తీసుకున్నాను, నేను తెలుసా? నా లైఫ్లో ఎప్పుడు చేయని రిస్క్ ఒక అమ్మాయి కోసం ఫస్ట్ టైం చేస్తున్నా. ఏం చేస్తాం? పులిహోర కల్పకు. ఫస్ట్ మీ ఇష్టం, నేను ఉన్నాను, నేను హ్యాపీగా. సుధీర్ గారు, యా, హూ ఇస్ దిస్? ఓ యా, ఇదే వద్దు, మంచిగా చేద్దాం. అవునా? ఓకే. సుధీర్ గారు, నా పేరు వైష్ణవి అండి. యా, హాయ్. సో ఎన్నో ఇయర్స్ నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలా నచ్చారు, మీరు చాలా బాగా నవ్విస్తారు. Oh God. మీరు లైఫ్ లో ఎన్నో చేశారని విన్నాను, పాస్ట్ లో ఏవేవో చేశారని విన్నాను. సో ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఓకే ఓకే, గో హెడ్, గో హెడ్. మీరు చాలా మల్టీ టాలెంటెడ్ అని నేను విన్నాను. సో ఆ టాలెంట్ ని నేను నా లైఫ్ లో తోడుగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఓ మై మమ్మీ అండ్ డాడీ, ఎందుకు నాకేంత అందాన్ని ఇచ్చారు? సి ఐ నో యు ఆర్ క్రేజీ అబౌట్ మీ, కానీ Did I say నేను that? ఇంట్లో మా పెద్దవాళ్ళని అడిగి చెప్పాలండి, నేను చాలా పద్ధతి గల అబ్బాయిని. నీకంటే పెద్దోళ్ళు ఉన్నారా? నీకు డైలాగ్ ఇచ్చారు మధ్యలో. ఇప్పుడు బస్సీ అమ్మాయి ఇలాగే వచ్చి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఎలా చేస్తుంది? రే, ఆ? ఎక్కడ అక్కడెక్కడ చూస్తున్నా? అరేనా? అరే నిన్నే, నన్నా? నిన్నే.
ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం. ఈ విషయం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ నువ్వు పాస్ట్లో చేసిన విషయాలు, నేను చూస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే నీ లైఫ్లో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని తెలుసు. అదంతా జస్ట్ సో నీకు అవన్నీ కట్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను. లేదంటే నీ కాళ్ళు, నీ బొక్కలు రెండు ఎరుగుతాయి. దానికి మా అక్క తోడు ఉండి. మీ అక్క, నేను మదర్ క్యారెక్టర్ అనుకున్నా, ఏంటి మదర్తో వచ్చి. థ్యాంక్ యూ. I will not let my co-host torture you anymore. Please. థ్యాంక్ యూ. నువ్వు హోస్ట్ చేస్తుంది సైమా. అసలే చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. అవునా? అయితే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని యాంకరింగ్ చేయి. నాకు చెప్తున్నావా? మనం స్టేజ్ ఎక్కామంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. సో ఇంకెందుకు ఆలస్యం, లేడీస్ అండ్ జెంటిల్మెన్, లెట్ మీ ఎక్స్టెండ్ మై వార్మ్ వెల్కమ్ టు ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ UAE. వెల్కమ్ టు సైమా 2025 once again. So that's Saima celebrating the successful journey from the last 13 years. Hey, Rupa, నువ్వు రీల్స్ బాగా చేస్తావు కదా? అవును. మన ఇద్దరం కలిసి రీల్ చేద్దామా? నీతో ఇక్కడ చేయడమే చిరాగ్గా ఉంది, మళ్ళీ రీల్స్ లో కూడానా? హలో, ఏమనుకున్నావు? మన ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఉన్న ఫాలోవర్స్ పోకుండా ఉంటే అంతే చాలు. మాట్లాడుతున్నావు అదంతా నేను చూసుకుంటే, కానీ మన ఇద్దరం కలిసి రీల్ చేద్దాం. రీల్ అంటే ఇప్పటికిప్పుడు పొజిషన్ చూడాలి, లైటింగ్ చూడాలి, కెమెరామెన్ కావాలి. ఇప్పటికిప్పుడు సడన్ గా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎలా ఉన్నాను? నీకేంటి, చాలా బాగుంటావు. నువ్వు అనాలి కానీ నా ఆస్తి మొత్తం రాసి ఇచ్చేస్తాను. అంత అవసరం లేదు కానీ నాకోసం ఒక పాట రాయొచ్చుగా. అమ్మో, అది మన వల్ల అవ్వదు. పాట రాయడం అంటే అదొక కళ. సుధీర్, యా, నీకు శృతిలేయాలి తెలుసా? నాకేం తెలీదు. ఒకళ్ళు మాదాపూర్లో ఉంటారు, ఒకళ్ళు కొండాపూర్లో ఉంటారు. శిల్ప గారు, Yes, sir. Tell me, sir. మీ కో సింగర్ గురించి కూడా చెప్పాలి కదా. My co-singer was Anirudh with You forgot me. I was the one sitting, standing next to you and saying, చూసారు కదండి, నేనే కదా ఎంత కరెక్ట్ గా టైమింగ్ లో ఉన్నా నేను. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మేడం. ఫీల్ అవుతున్నాడు, కొన్ని ఆలు ఆయన పాడినవి ఎడిట్ లో తీసేశారంట, టాలెంట్ తొక్కేస్తున్నారని ఫీల్ అయ్యాడు. Just because I'm dominating the song, you removed all the A's and only kept 2 or 3. I'm very sorry, sir. That's okay. Next time I will sing the whole song and Do the Thank you. So nice of you. Congratulations once again. Thank you so much. ఆటకు ప్రాణం పల్లవి అయితే నువ్వు ఆపాలంటే నేనేం చేయాలి? నాకన్నా బాగా పాడేవాళ్ళని పిలవాలి. సార్, మీ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడిన చాలా మంది ప్లేబ్యాక్ సింగర్స్ ఇదే సైమాలోని వచ్చి అవార్డ్స్ తీసుకుంటున్నారు. సో నాకు మీరు చిన్న అవకాశం ఇస్తే నేను పర్లేదు సార్, బాగానే పాడతాను. నెక్స్ట్ ఈవెంట్ లో నేను కూడా ఇప్పుడు మీకు ఎలా అయితే థ్యాంక్స్ చెప్పారో అందరికీ నేను కూడా మీ పేరు చెప్పుకునే అవకాశం నాకు ఇస్తారేమో అని. తప్పకుండా ఇచ్చేద్దాం. ఒకసారి మీకోసం చిన్నగా ఏదన్నా ఒక ట్రై చేస్తాను. అడిగా అడిగా ఎదలోలయనడిగా కదిలే క్షణమా. ఉన్నారా? ఉన్నారా? కదిలే క్షణమా చెలియేదని. எனிவேஸ் இப்படி మీరు பாடினட்டேனா? ఇక్కడ పాడినట్టే సార్. మరి అవకాశం ఏంటి అనేది. கமல் சார் நீங்க ஒரு ஜோக் சொன்னீங்க சார் ஒரு வாட்டி. நாகேஷ் சார் வந்து ஸ்டேஜ்ல போனப்ப எல்லாரும் ஒன் மோர் இது. When Nagesh sir sang once, everybody said one more. He sang again. I mean Nagesh sir சொன்ன ஜோக் இது. ஒருத்தர் வந்து பாட்டு பாடினாரு, they said one more. Again he sang again one more. Finally they said we are saying one more so that at least one time you will sing correctly அப்படின்னு. But actually you really sang well. Joke work out అవ్వాలి అన్న అంతే. Please give a huge round of applause to our brother. నిహారిక గారు, మీరు అలా వెళ్ళిపోతే కష్టం అండి. ఇంత మంచి డ్రెస్ వేసుకొని వచ్చారు, కొంచెంసేపు ఉంటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సినిమాలోని మేడం అద్భుతమైన స్టెప్ వేశారు బేసికల్లీ. మరి ఆ స్టెప్ మనం చూడకపోతే ఎలాగా? మంచి అవార్డు వచ్చిందని గిఫ్ట్ కూడా తెచ్చా మీకోసం నేను. Once again, congratulations. కంగ్రాచులేషన్స్ నిహారిక గారు. సుధీర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫోన్ కాల్ చేద్దాం. ఇదేంటి డిపి రష్మిక పెట్టుకున్నాడు? రష్మిక డిపికు పెట్టుకున్నావేంటి? వై డు యు హావ్ రష్మికాస్ ఫోటో యాస్ డిపి? చెప్పు. హలో, ఏంటి అక్కడ చూసి మీరు రష్మిక గారు అంటే? అసలు నా రూమ్ లో ఎవరి ఫోటో ఉంటుందో తెలుసా? ఎవరిది? నా రూమ్ లో ఏ ఫోటో ఉంటుందో అక్కడ వేయండి చెప్తా. బ్లర్ ఉందేంటది ఎట్లా? అదిదా ట్విస్ట్. గెస్ట్ చూద్దాం.
ఇక్కడ నా గురించి కానీ నా హార్ట్ గురించి కానీ బాగా తెలిసింది రష్మిక గారు ఒక్కలే. షీ విల్ టాక్ టు మీ ఓన్లీ. వీఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, నో యూర్ టెల్లింగ్ సంథింగ్ అబౌట్ అస్ యాక్చువల్లీ. Yeah, we learned it together. See all of this. He only taught it to me. అరే వావ్, నౌ ద వరల్డ్ విల్ నో హూ థాట్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అంటారు. అసలు ఎక్స్ప్రెషన్స్ అన్ని మనమే ఎలా చేయకూడదని నేర్పించాం. ఆ పిక్చర్ గెస్ట్ చేయగలరా మీరు? Actually, it also looked like Vanga sir. లెట్స్ సీ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. చెప్పా కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో నా హార్ట్ ఆవిడ కంటే ఎక్కువ ఎవరికి బాగా తెలియదు బేసికల్లీ. స్కూల్లోని ఇప్పటికీ అలాగే ఉన్నారు అసలు. అవునా? Oh, thank తెగే you. వరకు లాక్కు. హలో శిరీష్ గారు. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. ఏంటి కొత్త వదిన ఎవరు? రష్మి కాదు, అలవాటు అయిపోయి కొత్త కాంబినేషన్ నాకు కొంచెం సింక్ అవడం టైం పడుతుంది. స్కూల్ కి రెగ్యులర్ గా వచ్చేదాన్ని కాదు. ఓకే అవునా? ఓకే నైస్. మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టాం. వెల్కమ్ టు సైమా 20. థ్యాంక్ యూ బ్రదర్. గెస్ట్ చేయండి ఈ పిక్చర్ ఎవరిదో. నా గెస్ నేను చేస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు ఎవరు బాస్ అంతే కదా? లాక్. నా ఆప్షన్ బాస్. ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. కెన్ వి హావ్ ద పిక్చర్ ప్లీజ్? ఏం ఫ్యాన్స్ ఉన్నారండి ఇక్కడ అసలు. అలాగా పిక్చర్ వస్తుంటే టక్కా 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 చెప్తున్నారు. గ్రేట్ అబ్బా మీరు అందరూ అసలు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. ద హ్యాండ్సమ్ హంక సుధీర్ బాబు గారు. ఎవరో గెస్ట్ చేయాలి మీరు. అది guess చేయాలి. చాలా టఫ్ క్వశ్చన్. ఎవరు నాకు కొద్దిగా క్లూ ఇస్తే బాగుంటుంది. నాకు తెలిసి అమ్మాయిల విషయంలో మా అందరికన్నా ఇప్పుడు మాకు ఏజ్ అయిపోయింది. షార్ప్ గా ఇంకో క్యాండిడేట్ ఉంటాడు. నేను ఆ క్యాండిడేట్ అడుగుతాను. సార్ నమస్తే సార్. మీకేం తెలుసా అండి? ఎవరెవరు? రష్మిక అనిపిస్తుంది నాకు. లెట్స్ సీ వాట్స్ ద ఆన్సర్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. రష్మిక అంటే ఎక్స్ప్రెషన్స్ క్వీన్ మాత్రమే అనుకుంటేవా? ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ క్వీన్. అబ్బో, తను చేసిన 3 మూవీస్ ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ ఉన్నాయి. I'm merely a part of such films created by these gentlemen and gentlewomen all around the country. So I can only be very, very grateful that. That's really so nice of you. హలో తన చెల్లండి, నా చెల్లి అకుల్ మందన్న, రష్మిక మందన్న జాతరలో తప్పిపోయానండి. తప్పిపోయి ఉంటేనే బాగుండేది, మళ్ళీ అనవసరం దొరికామని ఫీల్ అవుతున్నాం మేమన్నా. మా బన్నీనే ప్రూఫ్. ఆ జాతరలో బన్నీ గారు కూడా ఉన్నారు. యాక్చువల్లీ ఆయనే తప్పించుంటారు. చిన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నాను నాకు తెలిసి. నా చెల్లితో మాట్లాడాలంటే కాస్త డిస్టెన్స్. ఓకే, అర్థమైందా? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు గుర్తుపెట్టుకో. ఎక్స్ప్రెషన్ క్వీన్. యా, ఇప్పుడు నువ్వు తను ఇంప్రెస్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా. ఏంటది? నా చెల్లెమ్మ ఎక్స్ప్రెషన్స్ ఒకటి చూద్దాం. ఏంటో కదా. ప్లీజ్ చూడకమ్మా, డబ్బా అలా చేసావు. వన్ మోర్ సూట్ ప్రాబ్లం. ఇంకోటి, ఇప్పుడు మా ఓజీ చెల్లెమ్మ. ಅಣ್ಣಯ್ಯ ತುಂಬಾ ಮಿಸ್ ಮಾಡಿದ್ದೀನಿ ನಿಮ್ಮನ್ನ. చెల్లెమ్మా బన్నీ మీకోసం నా చెల్లెమ్మ నుంచి ఒక ఎక్స్ప్రెషన్. బావగారు అది పట్టుకోండి. అవార్డు. ఏమన్నా బాబు గారు అన్నావు కదా. ఆడ పుష్పరాజు రప్ప రప్ప రప్ప. మీ పర్మిషన్ తో పర్లేదు కదా, ఏం పర్లేదు. ఇప్పుడు సుధీర్ కోసం కాదు, మా బన్నీ కోసం నా చెల్లెమ్మ మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. అది మాత్రం కాదు, ఇది దిస్ ఇస్ ఫర్ మా డిఎస్పి అండ్ మా బన్నీ బాబు అండ్ మా సుక్కు గారు. ముగ్గురు కనపడుతున్నారు యాక్చువల్లీ. ఓ మేము కూడా ఒకటి ఇస్తాం. పెట్టు. మిమ్మల్ని అటు పిలుస్తున్నారు.
అక్కడ ఏ అమ్మా.